సో ఫస్ట్లీ మనం ఎక్లిప్స్ ఓపెన్ చేసుకుందాం. సో ఎక్లిప్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు న్యూలోకి వెళ్ళి మనం ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా ఎంచుకోవచ్చు. సో నేను ఇక్కడ కన్స్ట్రక్టర్ అని ఇచ్చాను. సో ఈ కన్స్ట్రక్టర్ ఓపెన్ చేసుకొని క్లాస్ క్రియేట్ చేసుకుందాం. క్లాస్ స్టూడెంట్ అనే క్రియేట్ చేసుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. స్టూడెంట్ మెయిన్ మెథడ్. సో ఇప్పుడు ఇదనమాట మన మెయిన్ క్లాసు. సో ఇప్పుడు ఈ మెయిన్ క్లాస్లో నుంచి మనం ఫస్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఫస్ట్ డేటా, బిహేవియర్ అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఈ మూడు చేద్దాం అనమాట. ఫస్ట్ మనం కావాల్సిన డేటా ఇస్తాం. సో ఇది క్లాసెస్ కాబట్టి పైన ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. మెయిన్ క్లాస్ కాకుండా మెయిన్ క్లాస్ పైన ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. అది క్లాస్ స్టూడెంట్స్ అని చేద్దాం. ఓకే, క్లాస్ స్టూడెంట్ చేద్దాం. ఓకేనా, క్లాస్ స్టూడెంట్ చేసాం కదా. సో ఇక్కడ అనమాట మన బిహేవియర్, మన డేటా అంతా రాయాల్సింది. సో ఇంట్ ఐడి, నెక్స్ట్ నేమ్. సో స్ట్రింగ్ నేమ్, ఇక్కడ మన డేటా ఇచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ రాయాలి కదా. సో కన్స్ట్రక్టర్ నేను చెప్పినట్టే క్లాస్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఉండాలన్నమాట. సో పబ్లిక్ స్టూడెంట్. సో ఇప్పుడు పారామీటర్స్ ఇవ్వాలన్నమాట. పారామీటర్స్ నేను చెప్పాను కదా, మనం ఏ డేటా అయితే ఇచ్చామో, ఐ మీన్ ఐడి, ఇంట్ ఐడి, స్ట్రింగ్ నేమ్ ఏదైతే ఇచ్చామో దాన్ని ఇక్కడ పారామీటర్స్గా ఇవ్వాలన్నమాట. సో ఇంట్ ఐడి కామా స్ట్రింగ్ నేమ్. ఓకే, ఇక్కడ దిస్ డాట్ ఇక్కడ దిస్ ఎందుకు యూజ్ చేస్తారో చెప్పాను కదా. సో ఒక ఐడి అనేది క్లాస్కి రిఫరెన్స్ అనమాట, అంటే ఐడికి రిఫరెన్స్ అనమాట. సో ఇంకొక ఐడి అనేది, ఇక్కడ రెండు ఐడీలు ఉన్నాయి కదా, ఒక ఐడి క్లాస్కి రిఫరెన్స్ అనమాట, ఇంకొక ఐడి వచ్చి కన్స్ట్రక్టర్కి రిఫరెన్స్ అనమాట. సో ఇది దిస్ కీవర్డ్ మనం యూజ్ చేస్తే కన్స్ట్రక్టర్ దానికి రిఫర్ చేస్తుంది అనమాట. సో అర్థమైందా. సో నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ క్లాస్ రాద్దాం అనమాట. మెయిన్ క్లాస్లో మనం క్రియేట్ చేస్తుంది సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ యూజింగ్ న్యూ కీవర్డ్. సో stud obj equal to std, sorry, సో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం అనమాట. సో ఇది నార్మల్గా మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అవుద్ది అనమాట. సో ఇక్కడ మనం డిస్ప్లే చేయాలనుకున్న దానికి డిస్ప్లేకి ఇక్కడ ఒక మనం మెథడ్ రాసుకుందాం. పబ్లిక్ void display id common name. ఓకేనా, ఐడి నేమ్ అనేది జస్ట్ ప్రింట్ అవుద్ది అనమాట. సో ఇది జనరల్గా యూజువల్గా ఇది జస్ట్ కన్స్ట్రక్టర్ అనమాట, సారీ ఓన్లీ ఆబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు డిఫాల్ట్ ఆబ్జెక్ట్ అనమాట ఇది. ఇప్పుడు మనం దీన్ని పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్గా మార్చాలంటే, సో ఇక్కడ ఈ స్పేస్లో, ఈ బ్రాకెట్స్లో మనం ఏ పారామీటర్స్, ఐ మీన్ ఏ ఆబ్జెక్ట్స్ అయితే ఇనిషియలైజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ పెట్టాలన్నమాట. ఫస్ట్ మనం ఇది ఇక్కడికి రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ మనం కన్స్ట్రక్టర్కి రిఫర్ చేస్తాం అనమాట. ఫస్ట్ కన్స్ట్రక్టర్లో ఏముంది, ఇంట్ ఐడి అని ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఐడి ఇవ్వాలన్నమాట. ఐడి ఏంటిది 1, నెక్స్ట్ కామా నెక్స్ట్ స్ట్రింగ్ నేమ్ అని ఉందన్నమాట. సో మనం నేమ్ ఇస్తాం అజయ్. ఓకేనా, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ కన్స్ట్రక్టర్కి రిఫర్ చేసి ఈ క్లాస్లో సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్ని డిస్ప్లే చేయాలంటే మనం ఇక్కడ డిస్ప్లే మెథడ్ రాసి చూసారా, ఈ డిస్ప్లే మెథడ్ని ఇక్కడ చేయాలన్నమాట. ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే, అంతే అనమాట, సింపుల్. సో దీన్ని రన్ చేసి చూద్దాం. చూడండి అవుట్పుట్.
ఓకేనా. మనం ఇంతకుముందు అంతా మామూలుగా ఏం చేసాం, కన్స్ట్రక్టర్ వాడకముందు ఈ కన్స్ట్రక్టర్ తీసేసి మనం ఇక్కడ పాస్ చేయకుండా ఓబీజే డాట్ ఐడి ఈక్వల్ టు 1 ఇట్లా గదిచ్చాం మనం, ఇలా గదిచ్చాం. సో ఈ కన్స్ట్రక్టర్ వాడితే ఇలా చేయాల్సిన అవసరమే లేదన్నమాట. ఓకేనా. మనం ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడే వాల్యూస్ కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అట్లాగే నేను ఇంకొక రికార్డ్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకో. స్టూడ్ obj2 ఈక్వల్ టు న్యూ స్టూడ్. ఫస్ట్ అది ఎక్కడికి రిఫర్ చేస్తుంది, ఆ సబ్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్కి రిఫర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఐడి మనం ఏమి ఇవ్వాలి, 1, నేమ్ అని. సింపుల్. నేను రన్ చేస్తే సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు మనం దీన్ని ఈ మెథడ్ రాదు అనమాట. సో obj2 డాట్ డిస్ప్లే కంట్రోల్ F11 కొడితే రన్ అవుద్ది. కంట్రోల్ F11 చూడొచ్చు, 2 ఐడీస్ వచ్చాయి అనమాట. సో ఇట్లాగా మనం హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు మాత్రమే అప్పుడు మనకు కలెక్షన్స్ ఇవి వచ్చేస్తాయి అనమాట. కలెక్షన్స్లో సేవ్ చేయడం, అరేలో సేవ్ చేయడం, అది నెక్స్ట్ టాపిక్. సో ఇదన్నమాట కన్స్ట్రక్టర్ అంటే. సో పారామీటర్ కన్స్ట్రక్టర్ అంటే ఇది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏం లేదండి, సింపుల్గా కంప్లీట్గా ఇదంతా రాయన అవసరమే లేదు అసలుకి. జస్ట్ ఒక మెథడ్ రాస్తే చాలు. మీకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ చూపిస్తే చూడండి. పబ్లిక్ స్టూడ్ ఇంతే అనమాట. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ సింపుల్గా. ఇది కంట్రోల్ F11 దట్ హలో అని వచ్చేసింది. ఓకేనా. మనం యూజువల్గా పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ని వాడతాం. సో ఇదనమాట కన్స్ట్రక్టర్ గురించి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కొంచెమన్నా మీకు అర్థమైంది అనిపిస్తే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.